నమస్కారం ప్రేక్షకులారా, వెల్కమ్ అస్ట్రో రమణ నేయర్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఈ వారం మండే నుంచి ఫ్రైడే వరకు ఉన్న ఫలితాలు మనం చూస్తున్నాం. 27 సోమవారం పంచాంగ వివరాలు మనం చూద్దాం. ఈరోజు స్థితి శుక్లపక్ష ఏకాదశి. మనకి నెగటివ్గా ఉన్నది ధనురాశి మరియు మీనరాశి శూన్యంగా. నక్షత్రం ఏమో పూర్వ ఫల్గుని నక్షత్రం సింహరాశిలో. యోగం ఏమో ధ్రువనామ యోగం. అదేలాగా మనకి కరణం ఏమో వణజీకరణం. పాజిటివ్ అయిన విషయాలు ఈరోజు మనకి మిథున్ రాశి మరియు సింహరాశి. సింహరాశి అన్నది ఇంకా పాజిటివ్గా ఉంది ఈరోజు. సో ఈరోజు మనకి మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉందని చూద్దాం. ఏకాదశి తిథి అనగానే మనకి మంగళుడు చాలా పాజిటివ్గా ఉన్నారు ఈరోజు. సో ఎవరెవరికి మంగళుడు ఒక రాశి, అది మనకి మేషరాశి కానీ వృశ్చిక రాశి కానీ, అదేలాగా చైత్ర నక్షత్రం కానీ మృగశీర్ష నక్షత్రం కానీ ధనిష్ట నక్షత్రంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఈరోజు పాజిటివ్ అయిన రిజల్ట్స్. అదేలాగా ధన ప్రాప్తి అన్నది మేషరాశి వాళ్ళకి 100% ఈరోజు ఉంది. అది మనకి చంద్రుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఈరోజు ఉంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు ఈరోజు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది సాల్వ్ అవుతుంది. ప్రాపర్టీ సేల్ అన్నది కూడా మనకి ఈరోజు పాజిటివ్గా ఉండే అవకాశాలు చాలా బాగుంది. స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఉంది. మనకి పూర్వపుణ్యం నుంచి మనకు వచ్చే ఆశీర్వాదాలు బాగుంది. పుత్ర ప్రాప్తి అన్నది ఈరోజు ఉంది. ఇవన్నీ మనకి పాజిటివ్ అయిన విషయాలు. జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మన నాన్నగారు ఒక ఆరోగ్యం మనం చూసుకోవాలి. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఒకసారికి 2 సార్లు ఆ డెసిషన్ని చూసుకొని తీసుకుంటే మంచిది. లేకపోతే దానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఈరోజు కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్నది కూడా ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అన్ని విషయాలు మనకి పాజిటివ్గా ఉంది మేషరాశి వాళ్ళకి ఈరోజు. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మనకి మేజర్గా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వచ్చే దాంట్లో ఒక ప్రాబ్లం అన్నది మనకు వస్తుంది. పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కానీ, అదేలాగా తనకి రావాల్సిన న్యాచురల్గా వచ్చే ఫండ్ ఫ్లోలో కానీ ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అన్నది ఉండొచ్చు. మేజర్గా ఈరోజు ప్రాబ్లం అంటే ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ వీళ్ళు మేనేజ్ చేయడం అన్నది ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. పాజిటివ్ విషయాలు అనగానే మనకి ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు ఏమున్నా అవన్నీ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అదేలాగా కొత్త చదువులు ఎవరైనా చదవడానికి ప్రారంభిస్తున్నారంటే అది లాభకరంగా ఉంటుంది. వాహనాలు కొనడానికి లాభకరమైన దినంగా ఉంటుంది. అదేలాగా మనకి ఎక్స్పెండిచర్ దాని తగ్గట్టు ఈ విషయాలకి మనం స్పెండ్ చేయొచ్చు. ఇది శుభ ఎక్స్పెండిచర్గా అవ్వచ్చు. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఎలా ఉంది అన్నది చూద్దాం. మిథున రాశి వాళ్ళకి తన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అన్నది తీసుకోవాల్సిన ఒక కంపల్సరీ ఒక సిచ్యువేషన్ అన్నది ఉండొచ్చు. పార్ట్నర్షిప్ కానీ మ్యారేజ్ రిలేటెడ్ విషయాలు కానీ ఈరోజు చేయకుండా ఉంటే మంచిది. పాజిటివ్ అయిన విషయం అని చెప్తే మనకి మేజర్గా తన ఆరోగ్యం అన్నది బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అన్నది 100% వీళ్ళకి వస్తుంది. చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళకి ఎంప్లాయీస్ ఎవరెవరు కావాలో వాళ్ళందరూ దగ్గుతారు. అదేలాగా మనకి ప్రాపర్టీ సేల్ ద్వారా మనకి ఒక లాభం అన్నది ఈరోజు కనిపిస్తుంది. కర్కటక రాశి వాళ్ళకి ఎట్లా ఉంది? కర్కటక రాశి వాళ్ళకి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బాగుంది. అదేలాగా ఎక్స్పెండిచర్ కూడా బాగుంది. ఎక్స్పెండిచర్ అనేది మనకి శుభ ఎక్స్పెండిచర్గా మనం చూసుకోవాలి. ఈరోజు స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఈరోజు లేదు. స్పెక్యులేషన్ అన్నది జాగ్రత్త పడి వీళ్ళు చేసుకోవాలి. స్పెక్యులేషన్ చేయకుండా ఉంటే వాళ్ళకి మంచిది యాక్చువల్గా చెప్పాలంటే. అదేలాగా చంద్రుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి, లగ్నంలోనే ఉన్నారు కాబట్టి మేజర్గా మనకి ధన ప్రాప్తి అన్నది ఈరోజు ఉంది. కాకపోతే 12వ స్థానాధిపతి చంద్రుడు కాబట్టి ఇన్కమ్ ఎంత ఉందో అంతే ఎక్స్పెండిచర్ ఉండే అవకాశం కూడా వీళ్ళకు ఉంది. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ఎట్లా ఉందంటే మేజర్గా వీళ్ళకి అంతా ప్రాస్పెక్ట్స్ అంతా పాజిటివ్గా ఉంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాలు జాగ్రత్తగా వీళ్ళు చేసుకోవాలి.
అదేలాగా శుభ ఎక్స్‌పెండిచర్ అనేది వీళ్ళకి ఉంది. బిజినెస్‌లో మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక విషయం కూడా ఈరోజు ఉంది. తులారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే భాగ్యస్థానం అన్నది ఓపెన్ అయిపోయింది. అదేలాగా చంద్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు. లాభాలు వీళ్ళకి దొరుకుతుంది. ఏమేమి లాభాలు వీళ్ళకి రాకుండా ఉందో అవన్నీ వీళ్ళకి దొరుకుతుంది. సపోర్ట్ సిస్టమ్ అన్న దాంట్లో కొద్దిగా ఇబ్బంది మనకు కనిపిస్తుంది. చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా వీళ్ళు చూసుకోవాలి. ప్రాపర్టీ సేల్ రిలేటెడ్ విషయాలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది వీళ్ళు చూసుకోవాలి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళ ఫ్యామిలీది అదేలాగా లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఇష్యూస్ కూడా ఈ రెండు వీళ్ళు గమనించి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే పాజిటివ్ విషయాలు ఏంటంటే మనకి బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో లాభాలు వీళ్ళకి వస్తుంది. ఏమేమి లాభాలు వీళ్ళకి ఇన్ని రోజుల నుంచి రాలేదో అవన్నీ వచ్చే పరిస్థితి కూడా పాజిటివ్గా కనిపిస్తుంది ఈరోజు. ధనుర్రాశి వాళ్ళకి తన ఆరోగ్యం తను చూసుకోవాలి. పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ అది కొద్దిగా కమ్యూనికేషన్ అనే విషయాలు వీళ్ళు అతి జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా వీళ్ళకి భాగ్యం అనేది ఓపెన్ అప్ అవుతుంది. నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అవుతుంది. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా పాజిటివ్ అయిన దినంగా ఈరోజు ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఏంటంటే బుధుడు ఈరోజు చాలా బాగా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి కొత్త ప్రయత్నాల్లో వీళ్ళకి సక్సెస్ అవుతుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి వస్తుంది. ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వస్తుంది. ఇన్సూరెన్స్లో నుంచి రాని డబ్బులు అవన్నీ వీళ్ళకి వస్తాయి. ఇవన్నీ వీళ్ళకి పాజిటివ్ అయిన విషయాలు. జాగ్రత్త పడాల్సింది అని చెప్తే మనకి లోన్ ఫెసిలిటీస్ అనే దాంట్లో కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. అదేలాగా ఎక్స్పెండిచర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువగా అవ్వచ్చు. ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. కుంభరాశి వాళ్ళకి మేజర్గా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఉన్నది. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ద్వారా వీళ్ళకి ఒక ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశాలు ఈరోజు ఉంది. కుటుంబ పరిస్థితులు బెటర్ అయ్యే పరిస్థితులు ఈరోజు కనిపిస్తుంది. అదేలాగా మనకి నెగటివ్ అని చెప్పగానే వీళ్ళకి రావాల్సిన లాభాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు. అదేలా కుటుంబంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి ఏమిటి అన్నది మనకి కంటికి కనిపిస్తుంది. దానికి తగ్గట్టు మనకి రెమెడీ కూడా ఈరోజే మనకి దొరికే అవకాశాలు బాగుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ వీళ్ళకి వచ్చే సపోర్ట్ సిస్టమ్ వల్ల అది మేనేజ్ చేసే అవకాశాలు బాగుంది. మీన రాశి వాళ్ళకి ఈరోజు మేజర్ డెసిషన్స్ ఏం తీసుకోకుండా ఉంటే మంచిది. అదేలాగా మనకి ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు వీళ్ళు డీల్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉంటుంది. అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో కనిపిస్తుంది. దాని తగ్గట్టు వీళ్ళు డెసిషన్స్ తీసుకోవచ్చు. పార్ట్నర్షిప్ కానీ పెళ్లి కోసం చూస్తున్నారంటే కొద్దిగా చూసుకొని ఈరోజు చేస్తే మంచిది. బిజినెస్లో మేజర్ డెసిషన్స్ అన్నది తీసుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. అది అతి జాగ్రత్తగా ఒకసారికి 2 సార్లు వీళ్ళు కన్సల్టింగ్ అవన్నీ చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. లోన్ ఫెసిలిటీస్ అన్నది వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంది ఈరోజు. నమస్కారం ప్రేక్షకులారా, ఇప్పుడు 28వ తారీఖు మంగళవారం పంచాంగ వివరాలు చూద్దాం. ద్వాదశి శుక్లపక్షం, ఉత్తర ఫల్గుని నక్షత్రం, అదేలాగా వ్యాగత నామయోగం, భవకరణం. పాజిటివ్గా ఉండేదేమో ఈరోజు కర్కటక రాశి, శనీశ్వరుడు ఉండే చోట శనీశ్వరుడు. నెగిటివ్ అని చెప్తే మనకి తులారాశి మరియు మకర రాశి. ఇప్పుడు మనకి మేషరాశి వాళ్ళకి ఏంటంటే బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్స్ అనేది మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఈరోజు ఉంటుంది. రాలేని లాభాలు అన్నది ఈరోజు వచ్చే పరిస్థితి కూడా ఉంది. దానికి తగ్గట్టు ఎక్స్పెండిచర్స్ కూడా ఉన్నాయి. మేజర్గా ప్రాపర్టీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్గా ఈరోజు ఉండొచ్చు. ఎందుకంటే చంద్రుడు చాలా డామినెంట్గా ఉన్నాడు, కర్కటక రాశి అనేది డామినెంట్గా ఉంది కాబట్టి. అదేలాగా చంద్రుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి మనకి లోన్ ఫెసిలిటీస్ అనేది వచ్చే పరిస్థితి వీళ్ళకి పాజిటివ్గా కనిపిస్తుంది. ప్రాపర్టీ ఓరియంటెడ్ లోన్స్ అన్నది వీళ్ళకి తగ్గే పరిస్థితి పాజిటివ్గా కనిపిస్తుంది.
వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈరోజు బుధుడు చాలా డామినెంట్గా ఉండేటువంటి దినం. కాబట్టి మనకి 11వ స్థానం, వీళ్ళకి 2వ స్థానం, 5వ స్థానం అనేది చాలా పాజిటివ్గా ఉంది. అదేలాగా వీళ్ళకి 3వ స్థానమైన ఆ, కర్కటక రాశి మరియు వీళ్ళకి శనీశ్వరుడు ఉండేటువంటి 11వ స్థానము చాలా పాజిటివ్ ఉంది. ఇది చాలా పాజిటివ్ అయిన దినం వీళ్ళకి. వచ్చే లాభాలన్నీ వీళ్ళకి తగ్గుతుంది. కొత్త ప్రయత్నాలు ఏం చేసినా దాంట్లో సక్సెస్ వస్తుంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. ప్రాపర్టీ సేల్ చేస్తే దాంట్లో నుంచి వీళ్ళకి లాభాలు వస్తాయి. వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఎంప్లాయీ సపోర్ట్ అన్నది 100% వీళ్ళకి తగ్గుతుంది. అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా వస్తుంది. మిథున రాశి వాళ్ళకి బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్ అన్నది, మేజర్ డెసిషన్ అన్నది వీళ్ళకి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదురుతుంది. అదేలాగా ప్రాపర్టీ డీల్స్ అన్నది వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. అదేలాగా వీళ్ళకి బిజినెస్ డీల్స్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రాపర్టీ సిచ్యువేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. బిజినెస్ మేజర్ డెసిషన్స్ అనేది వీళ్ళు చూసుకుంటారు. నెగటివ్ అని చూస్తే వీళ్ళకి మేజర్గా స్పెక్యులేషన్ అన్నది వీళ్ళు చేసుకోకుండా ఉంటే వీళ్ళకి మంచిది. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది రావాలో దాంట్లో ఇబ్బందులు అన్నది రావచ్చు. లోన్ ఫెసిలిటీస్ అన్నది రావడం కానీ, లేకపోతే వీళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు రావడం కానీ, పార్ట్నర్ దగ్గర నుంచి డబ్బులు రావడం కానీ, అందులో కొద్దిగా ఇబ్బందులు అన్నది ఈరోజు ఉంటుంది. కర్కటక రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ అయిన దినం. కొత్త ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి లాభాలు వస్తాయి. అదేలాగా వీళ్ళకి భాగ్యస్థానం అన్నది ఓపెన్ అప్ అవుతుంది. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి, ఫారిన్లో బిజినెస్ చేయాలి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఎవరు చేస్తున్నా వాళ్ళకి సక్సెస్ఫుల్ అయిన విషయాలు ఈరోజు జరుగుతుంది. ఎక్స్పెండిచర్ అన్నది ఉంది. లోన్ ఫెసిలిటీస్ అందులో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. అదేలాగా మనకి పార్ట్నర్షిప్ అన్న విషయాల్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు. అదేలాగా మనకి ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నది ఈరోజు డీల్ చేయాల్సిన పరిస్థితి అన్నది ఉండొచ్చు. సింహరాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాల్లో కొద్దిగా ఇబ్బంది అన్నది ఉండొచ్చు. లోన్ ఫెసిలిటీస్లో ఇబ్బంది అన్నది ఉండొచ్చు. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వస్తుంది. అది మనకి పార్ట్నర్ దగ్గర నుంచో, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో, ఇన్సూరెన్స్ ద్వారానో మనకి వచ్చే అవకాశాలు చాలా బాగుంది. అదేలాగా ఎక్స్పెండిచర్ అన్నది ఉంది, దాని తగ్గట్టు ఇన్కమ్ కూడా ఉంది ఈరోజు. కన్యారాశి వాళ్ళకి ధన ప్రాప్తి అన్నది ఈరోజు ఉంటుంది. అదేలాగా వాళ్ళకి సొంత ఆరోగ్యం అన్నది బెటర్ అయిపోతుంది. పార్ట్నర్షిప్ కోసం చూస్తున్న వాళ్ళకి పార్ట్నర్షిప్ అనేది దక్కుతుంది. అదేలాగా పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్లి అన్నది కుదురుతుంది. ఇబ్బంది అని చెప్తే ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు ఎస్పెషలీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు వాళ్ళు డీల్ చేయాలి. పుత్రుల ఒక ఆరోగ్యం గురించి కొద్దిగా ఇబ్బందులు, అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈరోజు ఉండొచ్చు. అదేలాగా వీళ్ళకి కొత్త ప్రయత్నాలు ఏం చేస్తున్నా అందులో ఒకసారికి 2 సార్లు వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి 9వ స్థానాన్ని నుంచి 3వ స్థానాన్ని చూస్తున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అన్నది వీళ్ళు చెక్ చేసుకోవాలి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఏంటంటే లోన్ ఫెసిలిటీస్ అన్నది తగ్గుతుంది. అదేలాగా ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి సక్సెస్ఫుల్ రిజల్ట్ అన్నది వస్తుంది. ఇబ్బందులు అని చెప్తే ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకి ఉంటుంది. ప్రాపర్టీ ఏదైనా కొంటున్నారు అంటే దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది రావచ్చు. అదేలాగా వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏమో అవన్నీ ఒకసారికి 2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి ఏమి రావాలో అందులో కొద్దిగా ఇబ్బందులు అన్నది ఈరోజు కనిపిస్తుంది. ఇలా లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నది వీళ్ళు డీల్ చేయాల్సిన ఒక పరిస్థితి అన్నది ఈరోజు కనిపిస్తుంది. ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే మేజర్గా స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచో, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో వచ్చే పరిస్థితి అనేది కనిపిస్తుంది.
ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే పరిస్థితి అన్నది కనిపిస్తుంది. అదేలాగా మనకి లాభాలు వీళ్ళకి ఏమేమి రాలేదో అవన్నీ వచ్చే పరిస్థితి అన్నది మనకి కనిపిస్తుంది. నెగటివ్ అనగా కొత్త ప్రయత్నాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. అందులోనూ బిజినెస్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి విషయాలు, ప్రాపర్టీ సేల్ చేసేటువంటి విషయాల్లో ఈ రెండు విషయాల్లో కొద్దిగా ఇబ్బంది అన్నది ఈరోజు ఉండొచ్చు. ధనుర్రాశి వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్ అన్నది వాళ్ళు చూసుకోవాలి. అదేలాగా మేజర్గా వీళ్ళకి ఇంటి పెద్దలు వాళ్ళ ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాలి. వీళ్ళకి పర్సనల్గా ఏదైనా పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది ఈరోజు రావచ్చు. లోన్ ఫెసిలిటీస్ అనే దాంట్లో కొద్దిగా ఇబ్బందులు ఈరోజు ఉండొచ్చు. పాజిటివ్ అయిన విషయాలు అని చెప్తే మనకి ప్రాపర్టీ కొనడానికి మంచి పాజిటివ్ అయిన రోజు, అదేలాగా వాహనాలు కొనడానికి పాజిటివ్ అయిన రోజు, అదేలాగా బుధుడు చాలా డామినెంట్గా ఉన్నాడు కాబట్టి మనకి పార్ట్నర్షిప్ అనేది కుదిరే అవకాశం చాలా బాగుంది. పెళ్లి కోసం చూస్తున్నారంటే వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా బాగుంది. బిజినెస్లో మేజర్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, అది లాభకరంగా ఉండే అవకాశాలు కూడా చాలా బాగుంది. మకర రాశి వాళ్ళు తన ఆరోగ్యం తను చూసుకోవాలి. కొత్త ప్రయత్నాలు వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదేలాగా బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్స్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఉండొచ్చు, అది కొద్దిగా ఆలోచించి చేయాలి. స్పెక్యులేషన్ అన్నది ఎస్పెషలీ బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళకి ఈరోజు చేయకుండా ఉంటే మంచిది. పాజిటివ్ అయిన విషయం అంటే కొత్త ప్రయత్నాలు వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రాపర్టీ సేల్ అనేది వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. లోన్ ఫెసిలిటీస్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే పెద్ద చదువులు, డాక్టరేట్ అటువంటి విషయాలు చదువుకోవాలి అని ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి రోజుగా ఈరోజు కనిపిస్తుంది. కుంభరాశి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అన్నది ఈరోజు ఉంది. అది కుటుంబ సభ్యులకి ఆ ఎక్స్పెన్సెస్ అన్నది ఉండే అవకాశాలు చాలా బాగుంది. అదేలాగా మనకి నెగటివ్ అని చెప్పగా మనకి నాన్నగారు ఒక ఆరోగ్యం చూసుకోవాలి. పాజిటివ్ అనగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది వచ్చే అవకాశం వీళ్ళకి బాగుంది. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, లోన్ ఫెసిలిటీ ద్వారానో లేకపోతే పార్ట్నర్ దగ్గర నుంచో, ఇన్సూరెన్స్ దగ్గర నుంచో మనకి డబ్బులు వచ్చే అవకాశాలు బాగుంది. మీనరాశి వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం బాగుంది, పార్ట్నర్షిప్ కుదిరే అవకాశం బాగుంది. అదేలాగా వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి వచ్చే లాభాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు, ఉంటే అవన్నీ సెటరేట్ అయ్యి వీళ్ళకి వచ్చే అవకాశం బాగుంది. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి రావాలో అందులో కొద్దిగా ఇబ్బందులు అటు ఇటు ఉండొచ్చు. వీళ్ళ కమ్యూనికేషన్ అన్నది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అన్నది ఈరోజు ఉండే అవకాశం ఉంది. నమస్కారం ప్రేక్షకులారా, ఈరోజు 29వ తారీఖు బుధవారం. ఎట్లా ఉంది పంచాంగ వివరాలు అన్నది చూద్దాం. ఈరోజు తిథి శుక్లపక్ష త్రయోదశి. అదేలాగా ఈరోజు మనకి నక్షత్రం హస్త నక్షత్రం, హర్షనామయోగం, గౌళవ కరణం. ఈరోజు పాజిటివ్గా ఉండేది సింహరాశి మరియు బుధుడు. నెగిటివ్ అనేది చెప్పగానే మనకి వృషభ రాశి అన్నది స్ట్రాంగ్ నెగిటివ్గా ఉంది. 50-50గా మనకి సింహరాశి ఉన్నది. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఫ్యామిలీ సిచ్యువేషన్, అదేలాగా ఫండ్ ఫ్లో సిచ్యువేషన్, ఈ రెండు విషయాలు వాళ్ళు అతి జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి కోసం చూస్తున్నారు లేకపోతే పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నారంటే ఈరోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు. పాజిటివ్ అయిన విషయం అని చెప్పగానే మనకి శుభ ఎక్స్పెండిచర్ అన్నది ఉంది. లోన్ ఫెసిలిటీస్ అనేది వచ్చే విషయాలు పాజిటివ్గా ఉంది వీళ్ళకి ఈరోజు. అదేలాగా ఉద్యోగస్తులకు చాలా పాజిటివ్ అయిన విషయాలు ఈరోజు ఉంది. వృషభ రాశి వాళ్ళు తన ఆరోగ్యం తను చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తన ఆరోగ్యం తను తీసుకోవాలి. అదేలాగా ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారు అంటే, మేజర్ డెసిషన్స్ ఏదైనా తీసుకుంటున్నారంటే అత్యంత ఆలోచనలతో వాళ్ళు తీసుకోవాలి. అదేలాగా వీళ్ళకి పాజిటివ్ అయిన విషయాలు, వీళ్ళకి వచ్చే లాభాలన్నీ వచ్చే అవకాశం బాగుంది. స్పెక్యులేషన్ అన్నది వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి పాజిటివ్ విషయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ సిచ్యువేషన్ అన్నది బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అన్నది బెటర్ అయ్యే అవకాశం ఉంది. మిథున్ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఈరోజు. పెళ్లి కుదిరే అవకాశాలు బాగుంది. బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది కుదిరే అవకాశాలు ఉన్నాయి.
వాళ్ళ పర్సనల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అనేది తీసుకునే అవకాశాలు బాగుంది. కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ సేల్ అన్నది ఒక 50% మూవ్ అయ్యే అవకాశాలు బాగుంది ఈరోజు. అదేలాగా ఇంట్లో ఉన్న పెద్దలు ఒక ఆరోగ్యం కొద్దిగా అటు ఇటుగా ఉండే అవకాశాలు కూడా ఉంది ఈరోజు. పాజిటివ్ అయిన విషయం, పెళ్లి కుదిరే అవకాశం, బిజినెస్ పార్ట్నర్షిప్ కుదిరే అవకాశాలు చాలా బాగుంది ఈరోజు. కర్కటక రాశి వాళ్ళకి చంద్రుడు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొత్త ప్రయత్నాలు అన్నది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుభ ఎక్స్పెండిచర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. లోన్ ఫెసిలిటీస్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఉన్నది. అదేలాగా ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఈరోజు వచ్చే అవకాశాలు బాగుంది. శుభ ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్పెక్టెడ్ ఈరోజు. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రాపర్టీ సేల్ సక్సెస్ఫుల్ అవుతుంది. సింహరాశి వాళ్ళకి మేజర్గా తన ఆరోగ్యం తను చూసుకోవాలి. నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. అది వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ ద్వారానో, లేకపోతే లోన్ ఫెసిలిటీస్ ద్వారానో, లేకపోతే ఇన్సూరెన్స్ ద్వారానో వచ్చే అవకాశాలు బాగుంది. అదేలాగా వీళ్ళకి వచ్చే లాభాలు ఏమేమి ప్రాబ్లమాటిక్గా ఉన్నాయో అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది వచ్చే అవకాశాలు ఉన్నాయి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చే లాభాలు కూడా వీళ్ళకి ఈరోజు ఉంది. జాగ్రత్త పడాల్సింది తన ఆరోగ్యం, తన పర్సనల్ డెసిషన్ అన్నది, ఈ 2 విషయాలు వీళ్ళు అతి జాగ్రత్తగా చూసుకోవాలి. అదేలాగా బిజినెస్లో ఏదైనా మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే అది అతి జాగ్రత్తగా తీసుకోవాలి. కన్యా రాశి వాళ్ళకి చాలా మంచి రోజు. బిజినెస్లో ఎక్స్పాన్షన్ అన్నది చూద్దాం. అదేలాగా మనకి మేజర్ డెసిషన్స్ బిజినెస్లో తీసుకోవాల్సింది ఉంటుంది. అది సక్సెస్ఫుల్ అవుతుంది. పార్ట్నర్షిప్ అనేది కుదిరే అవకాశం ఉంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రాపర్టీ కొనుక్కోవడానికి మంచి రోజుగా ఉంటుంది. వాహనాలు కొనడానికి మంచి రోజుగా ఉంటుంది. నెగటివ్ అనేది చూడగానే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది మనం చూడొచ్చు. అదేలాగా మనకి నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాలి. మేజర్ డెసిషన్స్ ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే దానికి కొద్దిగా ఇబ్బందులు దాంట్లో రావచ్చు. తులారాశి వాళ్ళకి లాభాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాల్సింది ఉంటుంది. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అనేది చూసుకోవాల్సింది ఉంటుంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన ఇండైరెక్ట్ ఫండ్స్ అనే దాంట్లో కొద్దిగా ఇబ్బందులు అన్నది ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఈరోజు ఉంది వీళ్ళకి. కానీ ఏదో పరంగా లోన్ ఫెసిలిటీ అన్నది పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎంప్లాయీస్కి చాలా మంచి రోజుగా ఉంటుంది ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్స్ అన్నది కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. లోన్ ఫెసిలిటీస్ అనే దాంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. అదేలాగా లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం అన్నది చూసుకోవాల్సిన ఒక పరిస్థితి ఈరోజు ఉండొచ్చు. బిజినెస్ పార్ట్నర్షిప్ అన్నది ఈరోజు సైన్ చేయకుండా ఉంటే మంచిది. పాజిటివ్ అయిన విషయాలు, స్పెక్యులేటివ్ గెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పార్ట్నర్ దగ్గర నుంచో ఇన్సూరెన్స్ ద్వారానో వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంది. అదేలాగా వచ్చే లాభాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యి వీళ్ళకి వచ్చే లాభాల్లో ఒక భాగం అయితే ఈరోజు వచ్చే అవకాశం బాగుంది. ధనుర్రాశి వాళ్ళకి నాన్నగారు ఒక ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి. అదేలాగా పిల్లల ఆరోగ్యం, ఇంట్లో పెద్దల ఆరోగ్యం అనేది చూసుకోవాలి. స్పెక్యులేషన్ అనేది చేయకుండా ఉంటే మంచిది. పెళ్లి కుదిరే అవకాశాలు బాగున్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్ కోసం చూస్తున్న వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్షిప్ కుదిరే అవకాశాలు బాగున్నాయి. ప్రాపర్టీ కొనడానికి, వాహనాలు కొనడానికి మంచి రోజుగా ఉంది. మకర రాశి వాళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, పార్ట్నర్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కానీ, వీళ్ళు అప్పులు ఇచ్చారు అది రావాల్సిన ఒక పరిస్థితి కానీ, అందులో ఒక ప్రాబ్లం అన్నది ఈరోజు కనిపిస్తుంది. అదేలాగా వీళ్ళ స్పెక్యులేషన్ అన్నది ఈరోజు చేయకుండా ఉంటే మంచిది. మేజర్గా వీళ్ళ పిల్లల ఒక ఆరోగ్యం, ఇంట్లో పెద్దల ఒక ఆరోగ్యం అన్నది చూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. పాజిటివ్ అయిన విషయం ఏంటంటే ప్రాపర్టీ సేల్ ద్వారా వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక పాజిటివ్ అయిన రిజల్ట్స్ అన్నది వీళ్ళకి వస్తుంది ఈరోజు. కుంభరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం చూసుకోవాలి. అదేలాగా వీళ్ళ పిల్లలు ఒక ఆరోగ్యం అన్నది చూసుకోవాలి.
పాజిటివ్ అయిన విషయం అన్నది స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఈరోజు ఉంది. దానికి తగ్గట్టు వీళ్ళకి వచ్చే లాభాల్లో ఏమేమి విషయాలు వీళ్ళకి ప్రాబ్లమాటిక్గా ఉందో అవన్నీ సాల్వ్ అయ్యి వాళ్ళకి వచ్చే లాభాలు వచ్చే అవకాశాలు ఈరోజు బాగుంది. ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు ఈరోజు డీల్ చేయకుండా ఉంటే మంచిది. కొత్త వాహనాలు, కొత్త ప్రాపర్టీ ఈరోజు కొనకుండా ఉంటే వీళ్ళకి మంచిది. మీన రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదేలాగా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్, మెంటల్ స్టేటస్ ఉంటుంది. అదేలాగా ఎంప్లాయీస్ మీకు రావాల్సిన సపోర్ట్స్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ అన్నది ఉంటుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో లేకపోతే ఇన్సూరెన్స్ పరంగా రావాల్సిందో కొద్దిగా ఇబ్బంది అన్నది ఉంటుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది మేజర్ ప్రాబ్లంగా ఈరోజు ఉండొచ్చు. పాజిటివ్ అయిన విషయాలు, ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. బిజినెస్ రిలేటెడ్ విషయాలు కూడా మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. ధన్యవాదాలు. నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు 30వ తారీఖు గురువారం ఎట్లా ఉంది పంచాంగ వివరాలు చూద్దాం. చతుర్దశి శుక్లపక్షం, శుక్రుడు చాలా ప్రామినెంట్గా ఉండేటువంటి రోజు. అదేలాగా మనకి నక్షత్రం ఏమో చైత్ర నక్షత్రం, కన్యా రాశిలోనూ తులారాశిలోనూ ఉంటుంది. వజ్రనామ యోగం, గరజీకరణం, చంద్రుడు కూడా చాలా పవర్ఫుల్గా ఉండేటువంటి రోజుగా ఉంది ఈరోజు. అదేలాగా మనకి కన్యా రాశి మరియు శుక్రుడు చాలా డామినెంట్గా ఉండేటువంటి రోజు. సో ఈరోజు మనకి అన్ని రాశులకి ఎట్లా ఉందని చెప్తాం. మేషరాశి వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి విషయాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ అనేది కుదిరే అవకాశం ఉంది. పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశం ఉంది. లోన్ ఫెసిలిటీస్ అనేది దొరికే అవకాశం కూడా ఈరోజు ఉంది. వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి రోజు. వాళ్ళు పర్సనల్గా ఏమేమి చేయాలి అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యే రోజు. లోన్ ఫెసిలిటీస్ అనేది దొరికే అవకాశం ఉంది. స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఈరోజు వచ్చే అవకాశం కూడా బాగుంది. మిథున రాశి వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఉంది. అది పిల్లల కోసం మనకి ఎక్స్పెండిచర్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫారిన్ వెళ్ళాలి అనుకునే దానికి మనం స్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలకి మనం స్పెండ్ చేసే అవకాశాలు కూడా ఈరోజు బాగుంది. చంద్రుడు మీకు 4వ స్థానం మరియు 5వ స్థానంలో ఉంటారు కాబట్టి మనకి ప్రాపర్టీ కొనే అవకాశాలు, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చే విషయాలు కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు బాగున్నాయి. కాకపోతే ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంది. కర్కటక రాశి వాళ్ళకి మంచి రోజు. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రాపర్టీస్ కొనే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా వీళ్ళకి వచ్చే లాభాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యి ఆ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి పెద్దలు ఒక ఆరోగ్యం అన్నది బెటర్ అయ్యే అవకాశం ఉంది. స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది వీళ్ళకి వచ్చే అవకాశం కూడా ఈరోజు బాగుంది. సింహ రాశి వాళ్ళకి బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అనేది తీసుకుంటే సక్సెస్ఫుల్ అవుతుంది. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అన్నది 100% వస్తుంది. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బాగుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ కూడా బాగుంటుంది. ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశం కూడా చాలా బాగుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బెటర్ అయ్యే అవకాశం బాగుంది. కన్యా రాశి వాళ్ళకి భాగ్యం అన్నది ఓపెన్ అప్ అవుతుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి రోజుగా ఉంటుంది. పెద్ద చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్ అయిన దినంగా ఉంటుంది. అదేలాగా మనకి ఇంట్లో ఉన్న పరిస్థితులు, ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అన్నది బెటర్ అయ్యే అవకాశం చాలా బాగుంది. తులారాశి వాళ్ళకి ఆరోగ్యం అన్నది బెటర్ అవుతుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వస్తుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అన్నది బెటర్ అవుతుంది. అదేలాగా వీళ్ళకి బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అన్నది తీసుకోవాల్సినది వస్తుంది. దానికి తగ్గట్టు ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటుంది. అదేలాగా దానికి తగ్గట్టు లాభాలు కూడా వీళ్ళకి ఉంటుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి లాభాలు వీళ్ళకి తగ్గుతుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి తగ్గుతుంది. ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి రోజుగా ఉంటుంది. అదేలాగా బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అనేది తీసుకునే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. కాకపోతే సక్సెస్ఫుల్ అవుతుంది. భరణి నక్షత్రంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు కూడా బాగుంది. లోన్ ఫెసిలిటీస్ అనేది దొరుకుతుంది వీళ్ళకి. ధనుర్రాశి వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అనేది దొరుకుతుంది. వచ్చే లాభాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతుంది. లాభాలన్నీ 100% వీళ్ళకి దొరికే అవకాశాలు ఈరోజు బాగుంది. బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్ అనేది తీసుకునే
ఆ, ఆ, అవకాశాలు బాగున్నాయి. దాంట్లో నుంచి మనకి లాభాలు కూడా ఏమేమి ప్రాబ్లమాటిక్గా ఉందో అవన్నీ సాల్వ్ అయ్యి మనకి లాభాలు వచ్చే అవకాశం కూడా బాగుంది. ఇంట్లో పెద్దల ఒక ఆరోగ్యం అంతా బెటర్ అయ్యే అవకాశం కూడా బాగుంది. మకర రాశి వాళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఉంది. బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. అందులో లాభాలు వీళ్ళకి 100% ఈరోజు ఉంది. వీళ్ళకి 7వ స్థానాధిపతి చంద్రుడు 9వ స్థానంలో ఉండి 10వ స్థానాన్ని వరకు వెళ్తున్నారు కాబట్టి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా వీళ్ళకి బాగుంది ఈరోజు. కుంభరాశి వాళ్ళకి మేజర్గా చెప్పాలంటే ప్రాపర్టీ రిలేటెడ్ విషయాలు వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అవుతుంది. కొత్త చదువుల కోసం ఏం ప్రయత్నాలు చేసినా అవన్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. వాహనాలు కొనుక్కోవడానికి మంచి రోజుగా ఉంటుంది. అదేలాగా వీళ్ళకి వచ్చే భాగ్యాలన్నీ ఈరోజు దగ్గుతుంది. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి లేకపోతే సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మంచి రోజుగా ఈరోజు ఉంటుంది. మీనరాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది. ఎంప్లాయీ సపోర్ట్ అన్నది వీళ్ళకి 100% వస్తుంది. అదేలాగా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి రావాల్సిన అప్పు డబ్బులు అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచో ఫండ్ ఫ్లో అన్నది వీళ్ళకి వచ్చే అవకాశాలు బాగుంది. నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు శుక్రవారం మే 1వ తారీఖు 2026 పంచాంగ వివరాలు చూద్దాం. ఈరోజు పౌర్ణమి, అదేలాగా స్వాతి నక్షత్రం, సిద్ధనామ యోగం, భద్రేకరణం కొంత సమయం వరకు ఉంటుంది. ఈరోజు చాలా విషయాలు అద్భుతమైన రోజు. స్పిరిచువల్ ప్రాక్టీస్కి అయినా సరే, అదేలాగా ధన ప్రాప్తికైనా సరే చాలా మంచి రోజు. చాలా విషయాలు మీరు పాజిటివ్గా పొందే అవకాశాలు ఈరోజు చాలా బాగుంది. జనరల్గానే ఈరోజు మనం మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉందని చూద్దాం. మేషరాశి వాళ్ళకి అంతా పాజిటివ్గా ఉంది. చంద్రుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉన్నారు. పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ అన్నది పార్ట్నర్షిప్ అన్నది సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనకి బిజినెస్ పరంగా ఏమేమి ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెండిచర్స్ కూడా ఉంది దాని తగ్గట్టు. కాకపోతే ఇవన్నీ ఫ్యూచరిస్టిక్గా చూస్తే చాలా పాజిటివ్గా వీళ్ళకి జరుగుతుంది. ఈరోజు చాలా బాగుంది మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి మేజర్ అయిన విషయాలు వీళ్ళకి లోన్స్ అన్న దానికి వీళ్ళు చూస్తున్నారు అంటే అవన్నీ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఎంప్లాయీస్కి మంచి రోజు. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే రోజు. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అదంతా వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఒక భాగంగా వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇది లాభకరంగా వీళ్ళకి మారుతుంది. ఇంట్లో పెద్దలు ఒక ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ద్వారా వీళ్ళకి వచ్చే లాభాలు ఈరోజు వచ్చే అవకాశం చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఉంది. అదేలాగా మనకి బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. వీళ్ళకి వచ్చే లాభాల్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సెటిల్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దోళ్ళు ఒక ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది. అదేలాగా వీళ్ళకి 5వ స్థానంలో చంద్రుడు ఉండగా పెళ్లి కుదిరే అవకాశాలు, పుత్ర ప్రాప్తి అన్నది కూడా వీళ్ళకి ఉంది ఈరోజు. కర్కటక రాశి వాళ్ళకి 4వ స్థానంలో చంద్రుడు అనగా మనకి ప్రాపర్టీ విషయాలు అన్నది పాజిటివ్గా అయ్యే అవకాశం ఉంది. దాని తగ్గట్టు ఎక్స్పెండిచర్. భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉండగా వీళ్ళకి 12వ స్థానంలో గురువు ఉండగా ఆ ప్రాపర్టీ ఇనిషియేటివ్ అనేది తీసుకుంటే దానికి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. వాహనాలు కొనడానికి కూడా వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. అందులో కూడా వీళ్ళకి సక్సెస్ ఉంటుంది. బిజినెస్ పరంగా ఒక ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. దానికి ఎస్పెషలీ ప్రాపర్టీ ఓరియంటెడ్గా వీళ్ళు బిజినెస్ కోసం ప్రాపర్టీ కొనడానికి ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక అవకాశం కూడా ఈరోజు బాగుంది. సింహరాశి వాళ్ళకి మేజర్గా కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ప్రాపర్టీ సేల్ వలన వీళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా నాన్నగారు ఒక ఆరోగ్యం అనేది వీళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉండొచ్చు. లాభాలు వీళ్ళకి ప్రాపర్టీ సేల్ వలన వచ్చే అవకాశాలు చాలా బాగుంది. కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం చాలా బాగుంది. అదేలాగా పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది సెట్ అయ్యే అవకాశాలు కూడా ఈరోజు బాగుంది.
కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి మేజర్గా ఫండ్ ఫ్లో అనేది బెటర్ అవుతుంది. ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు అంత బెటర్ అవుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ పరంగా వీళ్ళకి రావాల్సిన విషయాలన్నీ వస్తాయి. అదేలాగా లైఫ్ పార్ట్నర్స్ కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్ళి అనేది కుదురుతుంది. బిజినెస్ పార్ట్నర్స్ కోసం చూస్తున్న వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది కుదురుతుంది. అదేలాగా నాన్నగారు ఒక ఆరోగ్యం అన్నది బెటర్ అవుతుంది. దానివల్ల వీళ్ళకి వచ్చే లాభాలు కూడా వీళ్ళకి వస్తుంది. తులారాశి వాళ్ళకి చాలా మంచి రోజు. వాళ్ళకి చంద్రుడు అక్కడే ఉన్నాడు కాబట్టి బిజినెస్ పరంగా చేసే విషయాలన్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. అదేలాగా పార్ట్నర్షిప్ అనేది కుదిరే అవకాశాలు ఉన్నాయి. లోన్ ఫెసిలిటీస్ అనేది కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయ్యే అవకాశాలు ఈరోజు బాగుంది. ఎంప్లాయీస్కి చాలా మంచి రోజు. అదేలాగా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి రోజు ఈరోజు. వృశ్చిక రాశి వాళ్ళకి బిజినెస్ పరంగా మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీ అనేది వచ్చే అవకాశం ఈరోజు చాలా ఉంది. మేజర్గా ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. అదేలాగా వీళ్ళకి స్పెక్యులేటివ్ గెయిన్ అన్నది ఈరోజు ఉంది. దానికి తగ్గట్టు ఎక్స్పెండిచర్ కూడా ఉంది. చాలా జాగ్రత్తగా చేయండి స్పెక్యులేషన్. ధనుర్రాశి వాళ్ళకి వచ్చే లాభాలు వీళ్ళకి సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఉంది. అదేలాగా వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ ద్వారానో లైఫ్ పార్ట్నర్ ద్వారానో వచ్చే అవకాశాలు చాలా బాగున్నాయి. ప్రాపర్టీ రిలేటెడ్గా ఏదైనా మూవ్ చేసే అవకాశాలు కూడా బాగుంది. అది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే వాహనాలు కొనడం, కొత్త చదువుల కోసం ఇనిషియేటివ్ తీసుకోవడం, ఇవన్నీ విషయాలు వీళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. మకర రాశి వాళ్ళకి కొత్త ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రాపర్టీ సేల్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. పార్ట్నర్షిప్ అనేది తగ్గుతుంది. బిజినెస్ పరంగా తీసుకునే డెసిషన్స్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. దాంట్లో నుంచి సక్సెస్ అనేది వీళ్ళకి వస్తుంది. బిజినెస్ పార్ట్నర్షిప్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేలాగా పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా ఈరోజు బాగుంది. కుంభరాశి వాళ్ళకి 9వ స్థానంలో మనకి చంద్రుడు. అదేలాగా వీళ్ళకి 6వ స్థానాధిపతి చంద్రుడు. లోన్ ఫెసిలిటీ ఎస్పెషలీ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలకి వీళ్ళు తీసుకుంటే అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఈరోజు చాలా బాగుంది. సొంతంగా తన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అదేలాగా ఇంట్లో ఉన్న పరిస్థితులు బెటర్ అవుతుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. అదేలాగా వీళ్ళకి వచ్చే లాభాల్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ అయ్యి వచ్చే అవకాశం కూడా ఈరోజు చాలా బాగుంది. మీన రాశి వాళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచో ఇన్సూరెన్స్ ద్వారానో వీళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం అన్నది బాగుంది. 5వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా మన మెంటల్ మేకప్ అన్నది పిల్లల గురించి, పిల్లల ఆరోగ్యం గురించో, పిల్లల ప్రోగ్రెస్ గురించో మన మెంటల్ మేకప్ అన్నది వెళ్ళొచ్చు. ఏం ప్రాబ్లం రాదు, అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. శనీశ్వరుడు మీకు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి చాలా యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది ఈరోజు. చాలా రోజుల నుంచి చేయని పనులన్నీ ఎక్స్ట్రాగా మీరు ఈరోజు చేస్తారు. అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం చాలా బాగుంది. బిజినెస్ ఓరియంటెడ్ డెసిషన్ కానీ, పర్సనల్ డెసిషన్స్ కానీ ఏం తీసుకున్నా ఈరోజు మంచి సక్సెస్ఫుల్గా ఉండే రోజు. ధన్యవాదాలు.